విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని, ఆయన విజనరీ వలన రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు దూసుకువెళ్తోందని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా కోసగి మండలం సజ్జలగుడ్డం గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మండల కన్వీనర్ జ్ఞానేష్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు అందించిన పథకాలు వారికి చేరుతుండటంతో వారు ఎంతో సంతోషంగా ఉన్నారని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్రారెడ్డి తెలిపారు. గ్రామంలో ఈరమ్మ, పద్మావతమ్మ అనే తల్లులు తమ పిల్లలకు నలుగురికి తల్లికి వందనం కింద డబ్బులు 52,000 అకౌంట్లో జమ అయ్యాయని, గత వైసీపీ ప్రభుత్వంలో ఒకరికి అమ్మఒడి డబ్బులు పడ్డాయని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఆర్థికంగా తమకు ఎంతో మేలు చేసిందని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్రారెడ్డికి ఆమె సంతోషంగా తెలిపారు. ముగ్గురికి డబ్బులు పడినాయా? ఎంతమంది అంటే అంతకుముందు పోయిన సంవత్సరం ఎంతమంది పోతుండే స్కూల్కి? అప్పుడు ఎంత పడుతుండే? ఇప్పుడు మా ప్రభుత్వం బాగుందా?